హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, దేవుడు ప్రతి పాపికి కూడా నీతిమంతుడిగా మారడానికి ఒక అవకాశాన్ని ఇస్తారండి. ఎందుకంటే నీతిమంతుడిగా మారిన తర్వాత యేసుక్రీస్తులో ఆ మనిషికి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేవుడు దాచించారు కాబట్టి. అదే రీతిగా ప్రతి నీతిమంతునికి వెనుక ఒక పాపంతో కూడినటువంటి గతం కూడా ఉంటుందండి. కొన్ని ఉదాహరణలు మీకు నేను షేర్ చేసుకుంటాను. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు గారి జీవిత చరిత్రను మనం చూస్తే, యాకోబు మోసగాడు. తన అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. కానీ తన యొక్క జీవితంలో ఇశ్రాయేలు జనాంగానికి కారకుడయ్యాడు. అదే రీతిగా ఒక దేశానికి ఇశ్రాయేలు అని పేరు పెట్టేంతలాగా ఆశీర్వదింపబడ్డాడండి. రెండవ ఉదాహరణ ఏంటంటే, మోషేని మనం చూసుకున్నట్లయితే మోషే గారు కోపిష్టి, అలాగే హంతకుడు. కానీ దేవుడు మోషే గురించి ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారంటే, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని ఆయన సాక్ష్యం ఇచ్చారండి. అంతటి కోపిష్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సాత్వికుడిగా మారాడండి. అదేవిధంగా మూడవ ఉదాహరణ చూసుకున్నట్టయితే, పేతురు గారు ఒక అబద్ధికుడు అయినప్పటికీ దేవుని కొరకు ఆత్మల సంపాదనలో చివరకు తానే క్రీస్తు కోసం హతసాక్షిగా మారాడండి. అలాగే నాలుగవ ఉదాహరణ ఏంటంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును దూషించే వ్యక్తి, క్రీస్తు సంబంధులను హింసించేటటువంటి వ్యక్తి. కానీ సౌలు గారు పౌలుగా మారిన తర్వాత తాను ప్రకటించేటటువంటి సువార్తలో ఎన్నో వేల ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించగలిగాడు. ఈ రోజున నేను చెప్పిన ఉదాహరణలో ఉన్నటువంటి వారమే మనము కూడా. దేవుడు మనకు కూడా మన జీవితాన్ని నీతిమంతులుగా మార్చాలని మనకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనం కూడా దేవుడు హెచ్చేంతగా మన యొక్క జీవితాన్ని మార్పు చేసుకుందాం. మనం కూడా మన పాపపు జీవితాన్ని వీడి నీతిమంతునిగా మార్చబడదాం. దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన భవిష్యత్తుకు బాటను వేసుకుందాం. కొద్ది మాటలను దేవుడు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.